ప్రైజ్లా ప్రభు మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు దేవుడి మీతో మాట్లాడబోయే వాగ్దానం ఏందని ఆశపడుతున్నారా? కానీ ఒక విషయం చాలా రోజుల తర్వాత మనం కలుసుకున్నాం. అది ఇన్ని రోజులు నేను కలుసుకోలేదని నేను చాలా బాధపడ్డాను. కానీ ఈ రోజు మీతో మాట్లాడబోయే సమయం దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఆయనకు కృతజ్ఞత చెల్లించుతున్నాను. ఈ రోజు దేవుడి మీతో మాట్లాడబోయే వాగ్దానం ఏందని ఆశపడుతున్నారా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. మళ్ళా చెప్తున్నాను, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. మళ్ళా చదువుతున్నాను, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించుచు తిరిగి మనపూర్వకంగా నా యొద్దకు రండి అంటున్నాడు. అసలు రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా? అసలు ప్రార్థన చేస్తున్నావా? అసలు దేవా ఏం చేస్తాము, ఇంకా ప్రేయర్ నాకు టైం లేదు, ఇంకేం చేస్తాము, నాకు తలనొప్పి, నేనేం చేయలేను, నేను కొంచెం పడుకుంటానని నువ్వు అంటున్నావు. కానీ ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి దేవుడు ఏదైతే చెప్తున్నాడో నువ్వు ఖచ్చితంగా అది చేయాలి. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండండి అని అంటున్నాడు అన్నమాట దేవుడు. కాబట్టి ఈ వాక్యం ప్రకారం, దేవుడు చెప్పిన ప్రకారం ఇప్పుడైనాను నువ్వు అసలు ఉపవాసం ఉండమైనా పర్వాలేదు, కనీసం నిద్రలేసి ఖచ్చితంగా లేయడం ఫోన్ పట్టుకున్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను. కానీ ఇప్పుడైనాను నీవు మనసు మారి దేవుని యందు భయభక్తులు కలిగి ఇప్పుడైనా సరే, ఇంకా మీదట నుంచి, ఇంకా రేపటి నుంచి అన్నా కాదు, ఈ సమయం నుంచి అయినా సరే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అట్టి కృపను దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిషుద్ధ గొప్ప దేవ, సర్వకారి గ్రామీణ పాలకు స్థుతులు స్వచ్ఛం తెలుసుకుంటున్నాం నైనా. ఎస్ఐ ఇంకనైనా మేము ఉపవాసం ఉండి ప్రార్థించేలా కృపను దయచేయమని వేడుకుంటున్నాం నైనా. ఎస్ఐ మేము నీ దగ్గరకు వచ్చేలా కృపను దయచేయమని వేడుకుంటున్నాం నైనా. విత్తబడిన వాక్యం నీకు నీరు కట్టి ఫలింపు చేయమని వేడుకుంటున్నాం నైనా. ఈ వాక్యాన్ని ఎంతమంది చూసిన వాళ్ళందరినీ మీరు దీవించి ఆస్వాదించమని వేడుకుంటున్నాం నైనా. మీరే మాకు తోడే నడిపించమని వేడుకుంటూ అతి శీఘ్రంగా రానున్న కృష్ణంలో అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. God bless you.